ఏడాదికి ఒక్క సినిమాతోనైనా వస్తానని ప్రామిస్ చేసిన డార్లింగ్ మాట తప్పాడు. కానీ కాస్తలో కాస్త నయం క్యామియోతో కవర్ చేశాడు. డార్లింగే కాదు, ఇంకొంతమంది స్టార్స్ కూడా 2025ని పూర్తిగా ఇగ్నోర్ చేశారు. ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ కల తప్పడానికి కారణమైన ఆ స్టార్స్ ఎవరో ఓ లుక్కేద్దామా? ఏడాది టాలీవుడ్ టాప్ హీరోలో బాలకృష్ణ, నాగార్జున రెండు, వెంకటేష్ ఓ మూవీతో ఫ్యాన్స్ ను పలకరిస్తే మెగాస్టార్ మాత్రం సిల్వర్ స్క్రీన్ ను పూర్తిగా స్కిప్ చేశారు. ఈ ఏడాది కాదు, రెండేళ్లుగా ఫ్యాన్స్ ను వెయిటింగ్ లో పెట్టారు చిరు. విశ్వంభరతో ఏడాది వస్తారనుకుంటే బొమ్మ నెక్స్ట్ ఇయర్ కు వెళ్లిపోవడంతో కాస్త నిరాశకు గురయ్యారు అభిమానులు. కానీ నెక్స్ట్ ఇయర్ ఇలా ఉండదంటున్నారు మెగాస్టార్. 2024, 2025లో మిస్ అయిన లెక్కలన్నీ 2026లో సరిచేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. సంక్రాంతికి వెంకటేష్తో కలిసి మన శంకర వరప్రసాద్ గారితో హంగామా మొదలుపెట్టి సెకండ్ హాఫ్లో వచ్చే విశ్వంభర వరకు కంటిన్యూ చేయనున్నారు. రాజాసాబ్ ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు, ఆపై నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి షిఫ్ట్ అయినా కన్నప్ప క్యామియో అపియరెన్స్ బాహుబలి ది ఎపిక్ రూపంలో కనిపించి ఫ్యాన్స్ ను కూల్ చేయగలిగాడు ప్రభాస్. ఇక నెక్స్ట్ ఇయర్ డబుల్ ధమాకా ప్లాన్ చేస్తున్నాడు. రాజాసాబ్ పొంగల్ బరిలో దిగుతూ ఉండగా హను ఫౌజీ కూడా ఆగస్టులో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారన్నది బజ్. కార్తికేయ 2తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఏడాది మిస్ అయ్యాడు. ఈ ఏడాది కనిపించకపోయినా 2026 మాత్రం మిస్ చేయనంటున్నాడు నిఖిల్. స్వయంభూతో ఫిబ్రవరి 13న హాయ్ చెప్పనున్నాడు. రాజమౌళి చేతిలో పడ్డారంటే ఎప్పుడు బయటపడతామో చెప్పడం కష్టం. అదే జరుగుతుంది మహేష్ బాబు విషయంలో. గుంటూరు కారం తర్వాత పూర్తిగా రాజమౌళి ప్రాజెక్టుకు టైం కేటాయించడంతో ఏడాది మిస్ అయ్యారు. మహేష్ బాబు నెక్స్ట్ ఇయర్ కూడా మిస్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ రెండేళ్లు మిస్ అయినా 2027లో ఫీస్ట్ ఇచ్చేస్తాడు. అలాగే ఈ ఏడాది అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మిస్ అయింది టాలీవుడ్. లాస్ట్ ఇయర్ చివరిలో పుష్ప 2తో రికార్డ్స్ క్రియేట్ చేసిన బన్నీ అట్లీ మూవీకి కనెక్ట్ కావడంతోనే ఈ ఏడాది పూర్తిగా స్కిప్ చేశాడు. వస్తే నెక్స్ట్ ఇయర్ చివరిలో, లేదంటే 2027లోనే ఐకాన్ స్టార్ పలకరించేది. రష్మిక ఏ భాషలో నటించినా ఆ సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియాగా రిలీజ్ కావాల్సిందే. అలా క్రేజ్ సంపాదించుకుంది నేషనల్ క్రష్. రష్మిక దారినే ఫాలో అవుతోంది మరో కన్నడ కస్తూరి. ఓన్ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా తన టాలెంట్ చూపించేందుకు ప్లాన్ చేసుకుంటున్న ఆ బ్యూటీ ఎవరు చూద్దామా? పుష్ప తర్వాత నేషనల్ క్రష్ ఐడెంటిటీని తీసుకున్న రష్మిక ఆల్మోస్ట్ పాన్ ఇండియా సినిమాలే చేస్తోంది. ఒకవేళ ఒక భాషలో చేస్తే ఆ సినిమాను ఇతర భాషలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఠామా విషయంలో ఇదే జరిగింది. సేమ్ రష్ బాట్లోనే నడుస్తోంది రుక్మిణి వసంత్. రుక్కు ఖాతాలో కాంతారా చాప్టర్ 1 తప్ప చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ లేకపోయినా క్రేజీ ప్రాజెక్ట్స్ మేడం చేతిలో ఉన్నాయి. సప్త సాగరాలు దాచే ఎల్లోతో పాపులర్ అయిన రుక్మిణి వసంత్ ఇప్పటి వరకు కన్నడలో తప్ప మరో భాషలో హిట్ కొట్టలేదు. అయినా సరే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కట్టబెడుతున్నారు మేకర్స్. కేవలం కన్నడ అనుకుంటే పొరపాటు. టాలీవుడ్, కాలీవుడ్ కూడా ఆమెకు ఫిదా అయిపోయినట్లే కనిపిస్తోంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఇన్నోసెంట్ ఫేస్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆడియన్స్ దిల్ దోచేస్తూ ఉండడంతో మేకర్స్ ఆమెకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం కన్నడలో టాక్సిక్ ఫిల్మ్ లో పవర్ఫుల్ రోల్ చేస్తున్న రుక్మిణి వసంత్ తెలుగులో ప్రశాంత్ నీల్ తారక్ మూవీలో నటిస్తోంది. అలాగే తమిళంలో మణిరత్నం సినిమాకు కమిట్ అయిందని సమాచారం. ఇక లేటెస్ట్ బజ్ ప్రకారం రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఆమె పేరునే పరిశీలిస్తున్నారట. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి మూవీ పట్టాలెక్కుతున్నట్టుగా సమాచారం. ఈ ప్రాజెక్టు సంగతి పక్కన పెడితే ఈ లైనప్ చూస్తుంటే పాన్ ఇండియా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినట్లు కనిపిస్తోంది రుక్కు. వార్ 2 రిజల్ట్ తర్వాత హృతిక్ రోషన్ లైనప్ మారిపోయిందా? క్రిష్ 4 పట్టాలెక్కేందుకు ఇంకా టైం పడుతుందా? కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థలో ప్రాజెక్ట్ ఓకే చేసినట్లేనా? రణ్వీర్ కాదన్న ప్రాజెక్ట్ కి గ్రీక్ గాడ్ ఎస్ చెప్తాడా? బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ పెంచుకున్న ఆశలపై వార్ 2 గట్టిగా దెబ్బేసింది. ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చుంటే క్రిష్ 4 విషయంలో అడ్డుగా నిలుస్తున్న ఆర్థిక కష్టాలు తొలగేవే. 700 కోట్లతో తెరకెక్కించాలని అనుకున్నారు రాకేష్ రోషన్. కానీ పెట్టుబడి పెట్టేందుకు నిర్మాణ సంస్థలు ముందుకు రావడం లేదు. వార్ 2తో దిమ్మ తిరిగిపోయే వసూళ్లను చూపించి సూపర్ హీరో సినిమాకు ఇన్వెస్టర్స్ ను పట్టేద్దామనుకుంటే బొమ్మ డిజాస్టర్ అయ్యేసరికి సినిమా నిర్మాణ విషయంలో స్ట్రగుల్స్ కంటిన్యూ అవుతున్నాయి. క్రిష్ 4 తెరకెక్కేందుకు ఇంకా టైం పట్టే నేపథ్యంలో ఇతర సినిమాలకు కమిట్ అవుతున్నాడు హృతిక్. తన పేరు మీద ఓ ప్రొడక్షన్ హౌస్ క్రియేట్ చేసి స్టార్మ్ అనే వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. అలాగే గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్తో సినిమాను సెట్ చేసుకుంది హోంబలే. అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసి 6 నెలలు కూడా దాటిపోయింది. కానీ కొత్త అప్డేట్ లేదు. హృతిక్ ను పృథ్వీరాజ్ సుకుమారన్ డీల్ చేయబోతున్నాడన్న బజ్ ఆ మధ్య నడిచింది. ప్రెజెంట్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఎంజాయ్ చేస్తున్న హృతిక్ డేట్స్ కోసం మరో బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ అప్రోచ్ కాబోతున్నాడట.
దురంధర్ బ్లాక్ బస్టర్ తర్వాత డాన్ 3 నుండి తప్పుకున్నాడు రణ్వీర్. ఇప్పుడు గల్లీ బాయ్ ప్లేస్ లోకి గ్రీక్ గాడ్ ను తీసుకురావాలని అనుకుంటున్నారట మేకర్స్. డాన్ 2లో హృతిక్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో డాన్ 3కి అతనే బెస్ట్ చాయిస్ అని దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ విషయంపై హీరోతో చర్చించినట్లు బీటౌన్ టాక్. మరి డాన్ గా ఇప్పటి వరకు బాలీవుడ్ తెరపై అమితాబ్, షారుఖ్ ను చూసిన ఆడియన్స్ నెక్స్ట్ హృతిక్ ను చూడబోతున్నారా? 2025లో సింపుల్ అండ్ గ్రిప్పింగ్ కాంటెంట్ అండ్ కాన్సెప్ట్ చిత్రాలతో ఎంటర్టైన్ చేశాయి మలయాళ చిత్రాలు. 97 ఏళ్ల మాలీవుడ్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది లోకా. రేర్ ఫీట్ టచ్ చేశాయి కొన్ని సినిమాలు. ఇంత గ్రేట్ ఇయర్ ఇంతకు ముందు చూడలేదు మాలీవుడ్. ఈ ఏడాది మాలీవుడ్ నెవర్ బిఫోర్ హైస్ ను చూసింది. కంటెంట్ కాన్సెప్ట్కు వంక పెట్టలేని చిత్రాలను కంటిన్యూ చేసిన మాలీవుడ్ ఆ కష్టానికి ప్రతిఫలం పుచ్చుకుంది. మునుపెన్నడూ లేని విధంగా 300 కోట్ల మార్కు రీచ్ చూసింది. సూపర్ ఉమెన్ స్టోరీ లోకా ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అంతకుముందు ఇదే ఏడాది వచ్చిన మోహన్ లాల్ ఎంపరన్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును లోకతో తొడిపేసి తన పేరు లిఖించుకుంది కళ్యాణి ప్రియదర్శన్. ఎంపరన్ మాత్రమే కాదు, ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్స్, అందులోనూ 200+ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు లాలెట్టన్. లూసిఫర్, తుడనం చిత్రాలు 200 కోట్లను క్రాస్ చేస్తే హృదయపూర్వం 100 కోట్లకు రీచ్ అయింది. ఇక చివరిలో వచ్చిన వృషభ తేడా కొట్టింది. లేకుంటే 2025 కంప్లీట్ స్టార్ దే అయ్యేది. మరో స్టార్ హీరో మమ్ముట్టి, డొమినిక్ ది లేడీస్ పర్స్, బజాకా ఫ్లాప్స్ చూసినా కలం కావల్తో గట్టెక్కారు. ఈ సీనియర్లే కాదు, యంగ్ హీరోలు సత్తా చాటారు. ప్రేమలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన సస్లేన్ అలప్పుజా జింఖానా లోకాతో డబుల్ హిట్స్ అందుకున్నాడు. ప్రణవ్ మోహన్ లాల్ డీజ్ ఇరే నియర్లీ 80 కోట్లు వసూలు చేసి సక్సెస్ జాబితాలోకి చేరింది. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ నటించిన రేఖా చిత్రం, అనుపమ పరమేశ్వరన్ పెట్ డిటెక్టివ్, రోషన్ మాథ్యూ రోంత్ పదక్కలం, యాంటోనీ వర్గీస్ సుమతి వలపు, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, దిలీప్ ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ, ఏకోతో పాటు చివరిలో సర్వం మాయాతో కంబ్యాక్ అయ్యాడు నివిన్ పాలీ. బాసిల్ జోసెఫ్ పొన్మన్, మరణమాస్, దిలీప్ బాబాబా, టొవినో నారివిట్ట చిత్రాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. మూవీ మిక్స్చర్ల మరికొన్ని అప్డేట్స్ మీకోసం. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న ఫిల్మ్ ఓం శాంతి ఓం మలయాళ సినిమా జయ 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 హే రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 23న థియేటర్లలో రాబోతోంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. సుందర్ సి దర్శకత్వంలో నయనతార ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న మూహుత్తి అమ్మాన్ 2 షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. వేల్స్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుకు గుమ్మడికాయ కొట్టేసినట్లు వీడియో రిలీజ్ చేసిన మేకర్స్ సమ్మర్ కు మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కన్నడ వర్స్టైల్ యాక్టర్ రాజ్ బి శెట్టి నెక్స్ట్ ఫిల్మ్ రక్కసపురధుల్ నుండి టీజర్ రిలీజ్ చేశారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు రాజ్ బి శెట్టి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 6న రిలీజ్ కాబోతోంది.